హలో! నమస్తే. అందరు బాగున్నారా? ఎలా అవుతుంది మీ థాంక్స్‌గివింగ్ డే షాపింగ్? ఇప్పుడు సైబర్ మండే డీల్స్ కూడా ఉంటాయి కదా! బ్లాక్ ఫ్రైడే, థాంక్స్‌గివింగ్ డీల్స్ అయిపోయిన తర్వాత ఏమైనా షాపింగ్ చేస్తున్నారా? ఆర్ చేసుంటే ఏం చేశారు? నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఏమైనా యూజ్‌ఫుల్ థింగ్స్ షేర్ చేసుంటే నాకు చెప్పండి. నేను కూడా ట్రై చేస్తాను అవి పర్చేస్ చేయడానికి కూడా. కెనడాలో థాంక్స్‌గివింగ్ డే అయిపోయింది. ఈ వీక్ కాదు, లాస్ట్ వీక్‌లోనే అయిపోయింది ఎప్పుడో. ఇప్పుడు మాకు డీల్స్ అంత ఎక్కువ లేవు. యూఎస్ఏలో ఉన్నట్టు లేవు, కానీ కొన్ని కొన్ని ఉన్నాయి. అవైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే పండుకి షూస్ పోతున్నాయి అని చెప్పేసి కొత్త షూస్ తీసుకోవడానికి వచ్చాము. ఈ బ్లాక్ నైకీ షూస్ తీసుకుంది తను. అండ్ ఆ తర్వాత ఇందులోనే మనకి క్లియరెన్స్‌లో చాలా షూస్, శాండిల్స్, బూట్స్ ఇవన్నీ కూడా పెట్టారు. నేనేం కొనలేదు, కానీ విండో షాపింగ్ చేసుకొని ఇంటికొచ్చి బిస్బెల్లాబాత్ చేసుకొని తిన్నాము. ఈ వింటర్‌లో వేడి వేడిగా ఇలా సాంబార్ రైస్ చేసుకొని తింటే సూపర్ ఉంటది. దీనికోసం అయితే వెజిటబుల్స్ మీకు చేతికి అందిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇది వెజిటబుల్ సాంబార్ రైస్ అని కూడా కొందరు అంటారు. మేమైతే బిస్బెల్లాబాత్ అంటాము. కర్ణాటకలో ఇది ఫేమస్ డిష్. అందరూ నేను చూపిస్తున్నట్టే చేసుకుంటారని కాదు, ఇది మా స్టైల్లో మేము చేసుకుంటున్నాము. ఈజీగా అయిపోయేలాగా చేసుకుంటున్నాము. ఈరోజు అయితే బోల్డ్ అని వెజ్జెస్ 7 to 8 వెరైటీస్ ఆఫ్ వెజ్జెస్ యాడ్ చేశాను. వెజిటబుల్స్ సపరేట్గా, అలానే హాఫ్ కప్ రైస్, హాఫ్ కప్ కందిపప్పు 2 కలిపి అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని సపరేట్గా విజిల్స్ తెప్పించుకోవాలి కుక్కర్లో పెట్టి. కందిపప్పు రైస్ ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది 3 to 4 విజిల్స్. అన్ని వెజిటబుల్స్ బాగా ఉడికేంత వరకు. మీకు వెజిటబుల్స్ని బట్టి, వాటర్ని బట్టి కూడా ఒక్కొక్కసారి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది కదా. నేనైతే 4 విజిల్స్ పెట్టాను. వెజిటబుల్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత సాంబార్ పౌడర్ రెడీగా పెట్టుకుని ఉండాలి. ఒక సైడ్ చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. అవి విజిల్ వచ్చేంత వరకు నానితే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ సాంబార్ పౌడర్ అయితే మేము ఇది హోమ్మేడ్ సాంబారు, లాస్ట్ టైం అత్త వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చిండేది. సో తర్వాత ఇక్కడ చూసారా, అన్నం కందిపప్పు 2 కలిపి ఉడికించాము కదా, బాగా మెత్తగా ఇలా ఉడికిందనమాట. మరీ మెత్తగా కాకపోయినా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ కూడా బాయిల్ చేస్తాం కాబట్టి. ప్యాన్ వేడెక్కే లోపు ఇక్కడ కూరగాయలు కూడా అన్నీ ఉడికిపోయాయి చూస్తున్నాను. మెయిన్గా మనకి మునక్కాయ, దొండకాయ ఇవి ఉడికాయ అంటేనే టేస్ట్ బాగా వస్తాయి. సో చూసారా, ఈ 2 ఉడికాయ పక్కన పెట్టేసి తర్వాత ప్యాన్లోకి ఈ ఉడికించిన కూరగాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా పోసేసుకోవాలి. రైస్లోకి వాటర్ ఎక్కువ అవుతాయి అని కంగారు పడకండి. ఇవన్నీ కూడా మనం ఇంకిపోయేంత వరకు ఉడికిస్తాం కాబట్టి మెయిన్ టేస్ట్ ఇక్కడే వస్తుంది. మేమైతే బెల్లం యాడ్ చేస్తాము. తీయగుంటుందేమో అనుకుంటారేమో, అస్సలు ఉండదండి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఈ బిస్బెల్లాబాత్కి. తర్వాత ఇందులోకే సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 3.5 స్పూన్స్ మేము చేసుకునే క్వాంటిటీకి అంత సరిపోతుంది. లేదు మీరు నార్మల్గా రైస్ని బట్టి అంచనాగా కూడా వేసుకోవచ్చు. అది కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు అందులోకి మనం ఈ ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇదంతా యాడ్ చేసి తర్వాత అందులోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి. టు బీ హానెస్ట్, నాకు ఈ రెసిపీ మా అత్త చేస్తే చాలా ఇష్టం, నాకు చాలా నచ్చుతుంది. నేను ఫస్ట్ టైం కూడా నా పెళ్ళైన తర్వాతనే తిన్నాను అత్త చేసినప్పుడు. అప్పటి నుంచే మేము కూడా రెగ్యులర్గా చేసుకోవడం స్టార్ట్ చేసాము. తర్వాత ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసి ఉప్పు కావాలంటే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసేసుకొని మూత పెట్టి ఉడికించేసుకోవాలి. కొంచెం జోరుగా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, లేకపోతే చాలా గట్టిగా అయిపోతుంది రైస్ అంతా కూడా. సో ఈ మాత్రం ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఉప్పు కూడా కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఒకవేళ కూరగాయల్లోకి యాడ్ చేసి ఉంటే ఇక్కడ కొంచెం తక్కువే పడుతుంది కాబట్టి, మళ్ళీ ఎక్కువైతే తినలేము, తక్కువైనా పర్లేదు కానీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని కాసేపు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోదు. ఇంకొంచెం చిన్న ప్రాసెస్ ఉంది, అదేంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఫస్ట్ దీంట్లోకి రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికి పెరుగు తీసుకొని అందులోకి బాగా కొంచెం వాటర్ యాడ్ చేసి, ఇంకా మీకు నేనైతే ఇవాళ మా ఆయన చేస్తున్నారులేండి, నాకు స్పెషల్స్ ఏం రావు, నాకు బేసిక్ వంటలే వచ్చు, నేనే ఒప్పుకుంటాను. ఆ పెరుగులోకి కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ దోసకాయ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు మేమైతే ఏం యాడ్ చేసుకోలేదు. ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి రైతా అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు బిస్బెల్లాబాత్కి
ఆల్మోస్ట్ ఇలా రెడీ అయిపోయింది కదా. దీనికి చిన్న ప్రాసెస్ ఏంటి అంటే ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని, ఇంత ఆయిల్ వద్దు, మేము మళ్ళీ తర్వాత తీసేసాము ఎందుకంటే ఇది టూ మచ్ అవుతుంది అని చెప్పేసి. సో ఆ ఆయిల్ వేడెక్కేలోపు నేనేమో ఇక్కడ పాపడ్స్ అవెన్లో పెట్టుకుంటున్నాను. ఇది నా కోసం మాత్రమే, బట్ పిల్లలకి మా ఆయన మాత్రం కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటారు. బిస్బెలాబాత్లోకి పాపడ్ అండ్ నిమ్మకాయ ఊరగాయ ఉంటే అసలు అద్దిరిపోతుంది. అండ్ ఈ ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ కోసం సూపర్ ఉంటుంది. ఇంగు వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు మిరపకాయలు ఉంటే అవి యాడ్ చేసుకోండి, అవి లేవంటే ఎండుమిరపకాయలు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం తిరువాతలాగా ఈ బిస్బెలాబాత్ ఆల్రెడీ రెడీ అయింది కదా ఇందులోకి వేసుకున్నాము అంటే అసలు అద్దిరిపోతుంది. కాసేపు మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా బిస్బెలాబాత్కి పడుతుంది కదా. అండ్ దీంట్లోకి డెడ్లీ కాంబినేషన్ ఏంటో చెప్పనా, మిరపకాయ బజ్జీలు ఉంటే కూడా అద్దిరిపోతుంది అసలు. ఈ వింటర్లో ఇలా వేడివేడిగా చేసుకొని తినండి, అస్సలు చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకు అంటే నోటికి మంచి రుచిగా ఉంటుంది, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. సో యా, ఇది బిస్బెలాబాత్ రెసిపీ ఈ వీకెండ్ స్పెషల్. అండ్ నేనైతే వెజిటబుల్స్ ఎక్కువ వేశారు కాబట్టి 200 grams తీసుకొని తింటాను. ఎక్కువ వెజ్జీస్ ఉండేలాగా చూసుకుంటాను అనమాట. నేను సీరియస్గా 1 week నుంచి కొంచెం డైట్ స్టార్ట్ చేశాను, కొంచెం బొద్దుగా అయ్యాను అని చెప్పేసి. ఈసారి నా డైటీషియన్ ఇచ్చిన సలహాలన్నీ ఫాలో అవుతూ ఆల్రెడీ నేను 1 week నుంచి చేంజ్ అయితే చూస్తున్నాను బాడీలో. మీ అందరికీ మళ్ళీ అవి షేర్ చేస్తాను. అండ్ పక్కన నేను డెఫినెట్గా లంచ్ కానీ డిన్నర్ కానీ క్యారెట్స్, క్యూకంబర్ యాడ్ చేసుకుంటాను. అండ్ బీట్రూట్ కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను, ఇష్టం లేనప్పుడు వదిలేస్తాను. బీట్రూట్ ఆప్షనల్ నాకు, బట్ క్యారెట్, క్యూకంబర్ మాత్రం 100 grams యాడ్ చేసుకుంటాను, రెండు కలిపి. తర్వాత అందులోకి రైతా వేసుకుంటే అయిపోయింది. అస్సలు అబ్బా చాలా చాలా బాగుంది ఇది టేస్ట్ కూడా. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేస్తే మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మొన్న బిస్బెలాబాత్ ట్రై చేసినప్పుడు కూడా మసాలా పూరి చూపించేప్పుడు ట్రై చేశారు, చాలామంది పిక్చర్స్ పెట్టారు. సో స్వీట్ ఆఫ్ యూ అనిపించింది. బిస్బెలాబాత్ ట్రై చేస్తే కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నిన్న ఓల్డ్ నేవీలో థ్యాంక్స్ గివింగ్ డేకి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని అలా చాలా ర్యాండమ్గా ఈవినింగ్ అలా అనుకొని 7:30కి వెళ్ళాము. వెళ్ళగానే మాకు ఇక్కడ 50% ఆఫ్ అని చెప్తే లోపలికి వెళ్ళి చూస్తే 40, 30 ఇలా పెట్టారు. చాలా వరకు క్రిస్మస్కి రిలేటెడ్ స్టఫ్ పెట్టారనమాట, స్వెటర్స్ కానీ ఇవన్నీ కూడా రెడ్, ఎల్లో, బ్లాక్, వైట్ ఈ థీమ్స్లో పెట్టారు అవుట్ఫిట్స్ అవన్నీ కూడా. నేనేం తీసుకున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఓల్డ్ నేవీలో కొన్ని పిల్లలకి అండ్ మా ఆయనకి తీసుకున్నాము, నేనేం తీసుకోలేదు ఇందులో. అండ్ చాలా వరకు క్లియరెన్స్లో కూడా పెట్టారు, బాగున్నాయి అవుట్ఫిట్స్ అయితే. మీరు చెక్ చేయలేదు అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. హలో, సో థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లాక్ ఫ్రైడే సేల్స్ అయితే నడుస్తున్నాయి. షాపింగ్కి అయితే వెళ్ళేసి వచ్చాము కదా. నేనైతే ఈ పక్కన అలా పడిపోయింది, ఈ 2 bagsలో ఉన్నవి తీసుకున్నాను. ఏం తీసుకున్నానో చూపిస్తాను. అంతకంటే ముందు ఏంటంటే మాకు ఇక్కడ పెద్దగా డీల్స్ ఉండవు. కెనడాలో థ్యాంక్స్ గివింగ్ అయిపోయింది ఎప్పుడో, కాకపోతే ఇంకా యూఎస్ఏలో జరుపుతున్నారు కదా, సో దానికి కంటిన్యూస్గా మమ్మల్ని కూడా సాటిస్ఫై చేయాలని కెనడా వాళ్ళు పెట్టినట్టున్నారు. ఏం తీసుకున్నామంటే మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ ఫ్రమ్ విన్నర్స్ నుంచి ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ సేల్స్ ఉంటాయని వెళ్ళలేదండి, ఊరికే అలా షాపింగ్కి వెళ్తే ఏవో ఒకటి తీసుకుందాం అనుకుంటే ఈసారి అన్ని పండు ఛాన్స్ కొట్టిందనమాట. స్వెట్ ప్యాంట్స్ తీసుకుంది, ఇది వింటర్ కదా, ఇలాంటివి. ఇవి వచ్చేసి ఈచ్ $20, 3 కలర్స్ తీసుకుంది ఇందులో. ఈ 3 తీసుకుంది. అండ్ దెన్ ఓల్డ్ నేవీకి వెళ్ళాము. ఓల్డ్ నేవీలో కూడా సేల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మీద 50% ఆఫ్ అని పెట్టారు, కానీ అంతంతలే 40, 30 ఇలా ఉన్నాయి లోపలికి వెళ్ళి చూస్తే. ఇది తీసుకుందనమాట, ఈ కార్డిగన్ టైప్ స్వెట్ షర్ట్ పండు షర్ట్ తీసుకుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మా హస్బెండ్కి తీసుకున్నాను. ఇది అసలు చాలా ఇయర్స్ అయిపోయింది కదా నేను ఇది, అంటే ఈ 5 years నుంచి నేనేం చేసినా ఇంత క్లారిటీగా అయితే చూపించలేదు. ఈ థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ ఒక్కసారి ఫస్ట్ టైం ఐ థింక్ చూపించట్టున్నా, అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడే చూపిస్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత. ఆ వీడియోలో అప్పుగాడు కూడా ఉంటాడు. ఐ థింక్ విక్టోరియా సీక్రెట్లోనూ దేంట్లోనూ షాపింగ్ చేశాను మొత్తానికి అప్పుడు. అండ్ దెన్ ఇదన్నమాట, ఇది అబ్బుగాడికి తీసుకున్నాము. ఇట్లాంటిది ఒక వాడికి 5 years, 4 years ఉన్నప్పుడు ఒకటి ఇలాంటిదే తీసుకున్నాం సేమ్. సో ఈసారి కూడా మళ్ళీ అది ఇంకా చిన్నగా అయిపోయింది కదా, ఐ థింక్ ఇండియాలో ఇచ్చేసాము, ఏమో చేసాము, దాన్ని మొత్తానికి డొనేట్ చేసాము. అందుకని
అలాంటిదే ఉంటుంది. ఇలాంటి వాటిలో వాడు క్యూట్గా ఉంటాడని చెప్పి ఇది తీసుకున్నాము. అండ్ దీంతో పాటు ఇంకొకటి ఇది మా ఆయనకి ఇది తీసుకున్నాము. అంతా వింటర్ రిలేటెడ్ స్టఫ్ ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత ఇది 10 to 12, ఇది అబ్బుగాడికే అనుకుంటా. ఇది అబ్బుకే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదన్నమాట. ఇవి ఓల్డ్ నేవీలో తీసుకున్నవి. అండ్ దెన్ ఈ స్వెట్ ప్యాంట్ ఎవరిది? అబ్బుగాంది. ఇదిగోండి. అవికి ఈ ప్యాంట్ ఒకటి. నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదు. నేనేం తీసుకున్నానో చూపిస్తాను. అండ్ ఇది కూడా అవికే. సో ఇవి భలే ఉన్నాయి కదా. హుడీ వచ్చింది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ ఏమో ఇలా డిజైన్ వచ్చింది. అండ్ సో ఎక్సైటెడ్ అబ్బుగాన్ని వీటిలో చూడడానికి. సో ఇది ఓల్డ్ నేవీ అండ్ విన్నర్స్. ఇంకొకటి విన్నర్స్ అనమాట. ఇది అదర్ డే వెళ్ళాము, నాట్ ఆన్ థ్యాంక్స్ గివింగ్ డే. అయితే ఇది ఓవరాల్ ఉంటుంది కదా, అలాగా ఇన్సైడ్ ఒక టీషర్ట్ లాగా వేసుకొని ఇలాగా టాప్ మీదకి ఈ డెనిమ్ది తీసుకున్నాను. సో ఇలా వస్తుంది. అండ్ తర్వాత ఒక జీన్స్ ప్యాంట్. ఇక నాకేనా ఎవరికి తీసుకున్నాను గుర్తురావట్లేదు. నావన్నీ ఆల్మోస్ట్ నేను ఇష్టపడి తీసుకున్నవన్నీ కూడా పండుగకి సరిపోతున్నాయని పండుగకే ఇచ్చేస్తున్నా. స్కూల్కి వెళ్ళే పిల్ల కదా, సో డిఫరెంట్ వీళ్ళకి యూనిఫామ్ ఎలాగో లేదు. సో డిఫరెంట్ అవుట్ఫిట్స్ అన్నీ వేసుకోవాల్సి వస్తుంది రోజు. సో ఎన్ని తీసుకున్నా తక్కువే. అలాగని పండు నేను తీసుకున్నవన్నీ వేసుకుంటుందా అంటే వేసుకోదు. తనకంటూ కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి అవుట్ఫిట్స్. అవి మాత్రమే వీక్లో ఒక 2 times రిపీట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక 5-6 అవుట్ఫిట్స్ పెట్టుకొని ఉంటుంది. వాటిని రిపీట్ చేస్తూ ఉంటుంది. అది పండుగ డ్యూటీ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది. సో ఇదన్నమాట. అంటే ఇది నువ్వు తీసుకో, నీకు తీసుకోండి. ఇది వచ్చేసి $10 పడింది. ఇది తక్కువ, బట్ బాగుంటుంది క్యూట్గా. ఈ వింటర్లో సూపర్గా సెట్ అవుతాయి ఇవన్నీ కూడా. అండ్ ఇది నేను డైలీ వేర్కి టీషర్ట్ తీసుకున్నాను. ఇదంతా చెప్తా $5. ఇవి యాక్చువల్లీ థ్యాంక్స్ గివింగ్ సేల్లోనే తీసుకోలేదు, కానీ ఇవే ఎక్కువ ఆఫర్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది. సో ఇలా ఉంటుంది, భలే క్యూట్ ఉంటుంది డ్రెస్. పండుకి చిన్నప్పుడు సేమ్ పోల్కా డాట్స్లో ఒక డ్రెస్ తీసుకున్నాను. సో అది గుర్తొచ్చి మళ్ళీ ఇది తీసుకున్నాను. ఇది $16 ఉంది. భలే ఉంది ఇది. అసలు మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా భలే ఉంది. అండ్ ఇంకొకటి ఈ టీషర్ట్ కూడా పండుకే తీసుకున్నాను. ఇలాంటిది నాకు ఒక టీషర్ట్ ఉందన్నమాట, సేమ్ ఈ కలర్లోనే ఉంటుంది. అందుకే పండుగనికి కూడా తీసుకున్నాను, ఇంకా వేసుకోలేదు. ఇదన్నమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. $10 ఇది. సో ఇది తీసుకున్నాను, బాగుంది కదా. ఇంకా పోతే నేను ఈ ప్లెయిన్ లైక్ నాకు ఏ దానికైనా సెట్ అవుతాయేమో అన్నట్టు తీసుకున్నాను. $8 ఇది. అండ్ ఇంకొకటి నేను మెయిన్గా నా ఫేవరెట్ డ్రెస్ ఇంకా ఇదే లాస్ట్లో ఉంది. సో ఇదన్నమాట నా ఫేవరెట్ డ్రెస్, తీసుకున్నాను. సో ఇది నా ఫేవరెట్ డ్రెస్. ఇది మా థ్యాంక్స్ గివింగ్ డే షాపింగ్. ఇది థ్యాంక్స్ గివింగ్కి ఏం తీసుకోలే, కానీ ఇదైతే మేము చేసిన షాపింగ్. అండ్ ఇది వచ్చేసి ఈ డ్రెస్ కూడా $16 పడింది. అన్నీ కూడా చాలా తక్కువే పడ్డాయి. ఈ పండుగ డ్రెస్ ఏమో $10 అండ్ ఇది $16, ఇది $5, ఇది $10. అండ్ అబ్బుగాండివి ఇవి $15 అయితే, $15 అయితే ఐ థింక్ 40% ఆఫ్ అలా పెట్టారు. అండ్ మా హస్బెండ్ది కూడా 30-40% ఆఫ్ ఉన్నింది. నాకు ఇది భలే నచ్చింది, అసలు భలే క్యూట్గా ఉంటుంది. అండ్ అండ్ దిస్ వన్ ఇది 50% ఆఫ్లోనే ఉంది కదా. ఎంత పడింది ఇది? 21 or 22 పడ్డాయి. ఇది భలే ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ చూపించాలి. ఇది నేను రెగ్యులర్గా నాకు ఇక్కడ అసలు దొరకలేదు. లాస్ట్ టైం తెచ్చుకొని డబ్బా మొత్తం అయిప్ చేశాను, అంత నచ్చింది.
ఇది కాజరెక్స్ అడ్వాన్స్డ్ స్నేల్ 92 ఆల్ ఇన్ వన్ క్రీమ్ అనమాట, మాయిశ్చరైజరు. నాది చాలా డ్రై స్కిన్, ఇట్లా ఫేస్ వాష్ చేసుకున్నానంటే ఇట్లా ఇంకా లాగుతున్నట్టు అనిపిస్తుంటుంది. స్కిన్ మీద ఏదైనా అప్లై చేసుకోకపోతే చాలా డ్రైగా అనిపిస్తుంటుంది అనమాట, మొత్తం పగిలినట్టు. నాకు అలాంటి ఫీల్ వస్తుంటుంది. అందుకోసమని ఇది తెచ్చుకొని ట్రై చేశాను. అంతకుముందు క్లినిక్ మాయిశ్చరైజర్ యూస్ చేసేదాన్ని, అది కూడా చాలా బాగుంది, కానీ అది ఓవర్ రేటెడ్ అనిపించింది అనమాట. అంత బాగుండేది కానీ అంత కొద్దిసేపటికే మళ్ళీ ఆ హైడ్రేషన్ అంతా పోయి మళ్ళీ నాకు స్కిన్ మీద ఇలా లాగేసేది. బట్ దాని తర్వాత దీనికి రివ్యూస్ బాగున్నాయి, బాగా వైరల్ అవుతుందని తెచ్చుకొని ట్రై చేశాను. విన్నర్స్లో దొరికింది, కానీ నాకు నిజంగా చాలా అంటే చాలా నచ్చింది ఇది. అందుకే సెకండ్ డబ్బా నేను తర్వాత వెబ్సైట్స్ అన్నిట్లో చూసాను కానీ నాకు ఎక్కడా దొరకలేదు. ఈవెన్ విన్నర్స్లో మళ్ళీ వెళ్ళి చెక్ చేశాను 2 times, అయినా కానీ దొరకలేదు. థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ అప్పుడు వెళ్ళి అలా సరదాగా వెళ్ళి చూస్తే నాకు దొరికింది లక్కీగా. ఒక్కటే ఒక ప్రోడక్ట్ ఉంది, అది కూడా. సో తెచ్చేసుకున్నాను వెంటనే. సో ఇలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ బాగుంటుంది. ఇదన్నమాట మా థ్యాంక్స్ గివింగ్ డే మా థ్యాంక్స్ గివింగ్ డే షాపింగ్. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.